రాష్ట్రాన్ని కుదిపేసిన నకిలీ మద్యం కేసు గురించి మాట్లాడుకుంటే, ఇందులో మొత్తం సూత్రధారులు, పాత్రధారులు మొత్తం టీడీపీ నాయకులని చెప్తున్నారు. అందుకే తాము సీబీఐ ఎంక్వైరీ అడిగితే చంద్రబాబు నాయుడు సిట్ ఏసి చేతులు దులుపుకున్నాడని కూడా వైసీపీ అంటుంది. ముందుగా అండి, ఇప్పటికి మనకి జరిగిన ఏదైతే ఆల్కహాల్ ఏదైతే బయటపడిందో ఒక 1 మంత్ ముందు జరిగిన దీంట్లో ఉన్న సూత్రధారులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో రన్ చేసిన వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఈ కాన్స్టిట్యున్సీస్లో అంతా హబ్స్ పెట్టేసి ఇల్లీగల్ మద్యాన్ని ఈ ఆల్కహాల్ షాప్లోకి పెట్టేసి కల్తీ మద్యం ద్వారా గతంలో ఏ విధంగా అయితే చేశారో మనం చూసాము. డిస్టిలరీస్ అన్ని క్యాప్చర్ చేశారు. డిస్టిలరీస్ అన్ని క్యాప్చర్ చేసి 8 రూపాయలకి మ్యానుఫ్యాక్చర్ చేసి వాటన్నిటిని ఇది ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వం అమ్మింది, కల్తీ మద్యాన్ని అమ్మింది. ఇవాళ సేమ్ ఆ సూత్రధారులే ఎవరైతే ఇప్పటికే వచ్చింది జోగి రమేష్ దీంట్లో పాత్ర ఉందని చెప్పి ఇప్పటికే ఎంక్వైరీ ద్వారా మనకి బయటకు వస్తున్నాయి అన్నీ కూడా. ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు దీని వెనకాల ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. వాటిలో ఎవరైతే లింక్స్ ఉన్నారో ఆ లింక్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో మంచి మేజర్ లీడరు, అలానే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరి హస్తం ఉంది. ఇవాళ వాళ్ళు కల్తీ మద్యం జరుపుతూ ఇవాళ మళ్ళీ అది కూడా సేమ్ మళ్ళీ కూటమి ప్రభుత్వం జరుపుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసాను. ప్రతి నియోజకవర్గంలో హబ్ ఉంది, ఇలాంటి పెట్టి కల్తీ మద్యం చెప్తున్నారు. నేను అంటున్నా, మీరు 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 ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఎక్కడైతే ఆ హబ్స్ ఉన్నాయో ఆ హబ్స్ అని కూడా మీరే కనిపెట్టచ్చు కదా. ఖచ్చితంగా దీంట్లో పెద్దిరెడ్డి పాత్ర ఉంది, అలానే జోగి రమేష్ ఉంది. ఇలాంటి ముఖ్య నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి క్లోజ్ క్వార్టరీ ఉన్నారో వాళ్ళందరి పాత్ర దీంట్లో ఉండి ఇవాళ కూడా అపోజిషన్లో ఉండి కూడా వాళ్ళు డబ్బు సంపాదించడానికి డబ్బు మదంతో డబ్బు ఏ విధంగా అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో సోర్సెస్ ఎత్తుకొని ఈ ఉన్న కల్తీ మద్యం కానివ్వండి, లేకపోతే అక్రమ బియ్యం కానివ్వండి, ఇలాంటి సోర్సెస్ ఎత్తుకొని వాళ్ళు మళ్ళీ ఇంకా కూడా డబ్బులు సంపాదించుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళాలన్న ఒక దురుద్దేశంతోనే ఇదంతా కూడా చేస్తున్నారు. ఇవాళ సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు. లేదు, ఇప్పుడు ఏంటంటే మనకి సిబిఐ మనము అప్పగించేది అట్లా ఉండదు. ఏదన్నా కానీ ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే కేంద్రం అప్పగిస్తుంది, సిబిఐకి అప్పగించడం కానీ, లేదా మీరు కోరండి సిబిఐ ఎంక్వైరీ చేయమని మీరు కేంద్రాన్ని కోరండి. వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా మేము ఓపెన్గా ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సిట్ ఉంటుంది. సో సిట్ ద్వారా మనం ఎంక్వైరీ చేయమని చెప్పి మనం చెప్పాము. లేదు మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే అడగండి, సిబిఐ ఎంక్వైరీ కేంద్రాన్ని అడగండి. ఎందుకంటే సిబిఐ మన చేతిలో ఉండదు, సిబిఐ అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. సో కేంద్రాన్ని అడగండి, కేంద్రం వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, ఎవరైతే ఈ కల్తీ మద్యం కేసులు రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద నిష్పక్షపాతంగా మనము సిట్ దాన్ని విచారణ జరుగుతుంది. దాని మీద బాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇట్లాంటి కల్తీ విషయము, అక్రమ బిజినెస్ చేసే వాళ్ళ మీద ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు. ఖచ్చితంగా అది ఎవరైనా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే నెల్లూరు జిల్లాలో